నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్వాడ్కు సంబంధించిన పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడానికి వైఎస్ఆర్సీపీనే కారణమా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా పెద్ద ఎత్తున వైసీపీని ఈ విషయంలో టార్గెట్ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సొంత జిల్లాలో ఒక పరిశ్రమ పెట్టి అక్కడ స్థానికులకు ఉపాధి కల్పించాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేశారు. దాంతో ఆయన నొచ్చుకొని ఇప్పుడు ఏకంగా పరిశ్రమ పెట్టడం లేదు అని ప్రకటించేశారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. నిజంగా నెల్లూరు జిల్లాలో క్వాడ్స్ కుంభకోణానికి సంబంధించి వైసీపీ వాళ్ళు మాత్రమే ఆరోపణలు చేశారా? లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల్లో కూడా పెద్ద ఎత్తున పదే పదే ఈ అంశం పైన కథనాలు వచ్చాయి. అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి నెల్లూరు జిల్లాలో కీలక నాయకుడుగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపడం వెనుక కూడా ఈ మైనింగ్ వ్యవహారం ఉంది. ఆయన బయట ఉంటే ఇంత విచ్చలవిడిగా మైనింగ్ వ్యాపారం జరుగుతూ ఉంటే, దోపిడీ జరుగుతుంటే తప్పనిసరిగా ప్రశ్నిస్తారు. ఆయన చూసుకొని మరికొంతమంది తయారవుతారు. కాబట్టి జిల్లాలోనే కీలక నాయకుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలేస్తే ఇంకెవరు మాట్లాడరు అన్న ఉద్దేశంతోనే ఆయన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారన్న ఆరోపణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా ఉంది. అందుకే ఆయన బయటికి రాకుండా ఒక కేసు అయిపోగానే బెయిల్ వస్తుందంటే ఇంకో కేసు పెట్టి పదే పదే లోపలేస్తూ ఉన్నారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను నా మీద వస్తున్న ఆరోపణలు విమర్శల నేపథ్యంలో అక్కడ స్థానికంగా పరిశ్రమ పెట్టదలుచుకోలేదు అని చెప్పారు. అయితే దీనికి వైఎస్ఆర్సీపీ వాళ్ళే కారణమా? కాదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో అతి భారీగా ఈ క్వాడ్స్కి సంబంధించి మైనింగ్ కుంభకోణం జరుగుతోంది అన్నది ఒక జగమెరిగిన సత్యం. ఏదో సాక్షి పత్రికలను వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తే వేమిరెడ్డి టీడీపీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలా ఆరోపణలు చేస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ ఆంధ్రజ్యోతి పత్రికలోనే 2024 డిసెంబర్ నుండే చాలాసార్లు కథనాలు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో ఏ స్థాయిలో క్వాడ్స్ కుంభకోణం జరుగుతోంది అన్న దానిపైన. ప్రధానంగా ఆంధ్రజ్యోతి అయితే వేమిరెడ్డి వరకు వెళ్ళలేదు. కేవలం రూప్ కుమార్ని మాత్రమే టార్గెట్ చేస్తూ రాసింది. రాయడంతో పాటు రూప్ కుమార్కి ఇంత సీన్ లేదు, ఈ స్థాయిలో అతను చేస్తూ ఉన్నారంటే వెనకలు ఎవరో ఉన్నారు అంటూ అనుమానం వ్యక్తం చేసి ఆంధ్రజ్యోతి వదిలేసింది. కానీ సాక్షి పత్రిక ఆ వెనుక ఎవరున్నారు అన్నది కూడా క్లియర్గానే రాసింది. ఆంధ్రజ్యోతిలోనే గత ఏడాది డిసెంబర్ 5న రాశారు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ లీలలు. క్వాడ్స్ కుంభకోణంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. గంపగుత్తగా వేల కోట్ల క్వాడ్స్పై కన్నేసిన ఆయన గత ఎన్నికల్లో 4 రోజులకు ముందు టీడీపీలో చేరారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోనూ రూప్ కుమార్ చక్రం తిప్పుతున్నారు. ఇంకో కథనంలో ఆంధ్రజ్యోతి, ఇతను ఒక సాధారణ నాయకుడు కానీ అసాధారణ ప్రాధాన్యత ఉంటుంది, ఎవరి అండతో రెచ్చిపోతున్నారన్న దానిపైన చర్చ జరుగుతోంది. 5,000 కోట్ల రూపాయల క్వాడ్స్ సంపదపై రూప్ కుమార్ కన్నేశారంటూ మరో కథనంలో రాశారు. ఎన్నికలకు సరిగ్గా 4 రోజుల ముందు రూప్ కుమార్ టీడీపీలో చేరారు. ఆయన ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు మాత్రమే. ఆంధ్రజ్యోతిలో వచ్చింది. కానీ అత్యంత చిత్రంగా జిల్లాలో ఆయనే చక్రం తిప్పడం మొదలైంది. ఇతర క్వారీ లీజుదారులు ఎవరు అడిగినా రూప్ కుమార్ని కలవండి అని సంబంధిత శాఖ మంత్రుల పిఏలు అధికారులు చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది. అంటే లీజుదారులు ఎవరైనా వెళ్తే ఇక్కడ కాదు, రూప్ కుమార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి అని మంత్రుల దగ్గర ఉన్న పిఏలు ఉన్నతాధికారులు చెబుతున్నారని ఆంధ్రజ్యోతిలో రాశారు. మీ క్వారీలు మాకు వదిలేయండి, ఇక ఆ తర్వాత రూప్ కుమార్ సదరు వ్యాపారంతో చెప్తున్నది, మీ క్వారీలు మాకు వదిలేయండి, లేదా మీరు తవ్వి రాయిని మేము చెప్పిన ధరకు మాకే విక్రయించండి, కాదంటే మీరు క్వారీలు నడుపుకోలేరు అని హెచ్చరిస్తున్నట్టు క్వారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రాశారు ఆంధ్రజ్యోతిలోనే. రూప్ కుమార్ వంటి సాధారణ నాయకుడికి ఇంత పలుకుబడి ఎలా వచ్చింది? వేల కోట్ల విలువ చేసే క్వాడ్స్ వ్యాపారాన్ని గంపగుత్తగా కైవసం చేసుకోవడం ఎలా సాధ్యమైంది? ఆయన వెనుక ముందు ఎవరున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. రూప్ కుమార్ వర్గం మాత్రం మంత్రి లోకేష్ పేరు వాడుకుంటూ ఈ దందా చేస్తున్నట్టు సమాచారం. ఆంధ్రజ్యోతిలో నారా లోకేష్ పేరు చెప్పుకొని 4 రోజుల ముందు పార్టీలోనికి, ఎన్నికలకు 4 రోజుల ముందు పార్టీలోకి వచ్చిన రూప్ కుమార్ ఇంత వేల కోట్ల వ్యాపారం చేస్తూ ఉంటే ఇవాళ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఉండేవాళ్ళు, డిస్మిస్ చేసి ఉండేవాళ్ళు. కానీ అది చేయలేదు. ఆయన నారా లోకేష్ పేరు వాడుతున్నా అంటే దీని వెనుక ఏ స్థాయిలో పెద్దలు ఉన్నారో చాలా క్లియర్గానే అర్థమవుతోంది. నిజమైన లీజుదారులు ఎమ్మెల్యేని కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ రూప్ కుమార్ ఇలా చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా కూడా అతి గతి లేదని రాశారు. అంటే ఏ స్థాయిలో రూప్ కుమార్ చక్రం తిప్పుతున్నారు అన్నది చాలా క్లియర్గానే అర్థమవుతుంది. దీని వెనుక ఎవరున్నారు అని ఆంధ్రజ్యోతి అనుమానం వ్యక్తం చేసి వదిలేసింది. కానీ సాక్షి పత్రిక రిపీటెడ్గా రాస్తూనే డైరెక్ట్గా రాసింది, దీని వెనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ క్వాడ్స్కి సంబంధించిన వ్యాపారం కోసం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులే కొంతమంది పోటీ పడ్డారు. కానీ ముఖ్య నేత మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. దాంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ మైనింగ్ను శాసిస్తూ ఉన్నారు. ఆయన చెప్పిందే వేదం. డైరెక్ట్గా హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి ఆ క్వాడ్స్కి సంబంధించిన గనుల యజమానులందరినీ పిలిపించి మేము చెప్పిన ధరకు మాకు అప్పగించండి, లేకుంటే మాకు ఇచ్చేసేయండి గనులు అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బెదిరించారు అని కూడా సాక్షిలో రాశారు. ఈయనకు ముఖ్య నేత అండ ఉండడంతోనే ముఖ్య నేతకు
కమిషన్లు పంపుతూ ఉండడం వల్లనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈ స్థాయిలో అనుకూలత ఏర్పడింది, ఆయన చక్రం తిప్పడానికి అవకాశం ఏర్పడిందని కూడా ఇదివరకు సాక్షిలో రిపీటెడ్ గా రాశారు. దాంతోపాటు నేను అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా రోజుల క్రితమే చెప్పినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సాక్షి మీడియా వాళ్ళు ఆరోపించారు. అక్కడ పరిశ్రమ పెట్టే ఆలోచన లేదు, ఏమీ లేదు. అక్కడ స్థానికుల నుంచి ఈ స్థాయిలో వేల కోట్ల విలువైన క్వార్ట్జును ఇష్టానుసారం తీసుకెళ్తే స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న నేపథ్యంలోనే వాళ్ళను మభ్యపెట్టేందుకే లేదు ఇక్కడ నేను పరిశ్రమ ఏర్పాటు చేస్తాను, దీనివల్ల మీ అందరికీ స్థానికులందరికీ ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు దక్కుతాయంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఆయనకు నిజంగా పరిశ్రమ ఏర్పాటు చేసే ఆలోచన లేదు అని ఇదివరకే సాక్షి పత్రికలు కూడా కథనం రాశారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇక నేను పరిశ్రమ పెట్టడం లేదు, నేను హట్ అయ్యానని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ రూప్ కుమార్ ని ముందు పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొత్తం దందా నడుపుతున్నారని కూడా సాక్షిలో రాశారు. సాక్షిలో రాసిన దానికి ఆంధ్రజ్యోతి ఆరోపించిన దానికి లింక్ కుదురుతోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేకపోతే అతి సాధారణమైన ఒక చిన్న నాయకుడైన రూప్ కుమార్ ఇలా వేల కోట్ల విలువైన వ్యాపారాన్ని శాసించేవాడా? మంత్రుల పిఏలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళండి అని రిఫర్ చేసేవాళ్ళ? ఆ పరిస్థితి వచ్చింది అంటే రూప్ కుమార్ అనే వ్యక్తిని ముందు పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇదంతా నడుపుతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ముఖ్య నేత వెనక అండగా ఉన్నారు. అందుకనే మంత్రుల పిఏల నుంచి అధికారుల వరకు మొత్తం వ్యవస్థ అంతా వీళ్ళకి సరెండర్ అయిపోయింది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చేస్తూ వచ్చిన ఆరోపణ. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు కూడా వాటిని పరోక్షంగా ధృవీకరిస్తూనే ఉన్నాయి. చాలా పత్రికల్లో వచ్చాయి. ఈ నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ క్వార్ట్జ్ మైనింగ్ కుంభకోణానికి సంబంధించి అతి భారీ కుంభకోణం, చాలా అసహ్యకరంగా ఈ కుంభకోణాలు చేస్తూ ఉన్నారని కూడా కథనాలు వస్తే కొన్ని మీడియా సంస్థల మీదకి రూప్ కుమార్ ఏకంగా వెళ్ళి దాడి చేసేందుకు కూడా వెళ్ళి బెదిరింపులకు కూడా దిగారు. మరి ఎందుకు దిగారు ఆయన అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తరఫున ఆయన వెళ్ళారు అన్న ఆరోపణలు అభియోగాలు కూడా ఉన్నాయి. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని అంశాలని ప్రస్తావించారు. నేను 2 కంపెనీలు పెట్టాను, ఇక ఇప్పుడు ఆ 2 కంపెనీలు కూడా మూసేస్తున్నాను, పరిశ్రమ ఏర్పాటు చేయడం లేదన్నారు. దీనికి మాజీ మంత్రి అనిల్ కుమార్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం ఇచ్చారు. ఒక ప్రశ్న సంధించారు. 2 కంపెనీలు ఎందుకు పెట్టారు అంటే ఒకటి మీటింగ్, ఒకటి బినామీదా, మీరంతా పక్కాగా చేస్తుంటే బినామీ కంపెనీలను ఎందుకు రంగంలోకి దింపుతున్నారు అని కూడా అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. దాంతోపాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2023-24 అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో నెల్లూరు జిల్లా నుంచి 9 లక్షల టన్నులకు పైగా క్వార్ట్జ్ ఎగుమతి జరిగింది. కానీ అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 1,60,000 టన్నుల క్వార్ట్జ్ను మాత్రమే ఎగుమతి చేశాం అని చెప్పారు. దీనికి అనిల్ కుమార్ స్పందించారు. ఎస్, వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కువ జరిగిండొచ్చు ఎగుమతి, 188 కంపెనీలు అప్పట్లో ఎక్స్పోర్ట్ చేశాయి. ఈ ప్రభుత్వంలో ఎందుకు తగ్గింది అంటే మీరు ఎవరిని కూడా గనుల్ని తవ్వుకోనీయలేదు, మొత్తం అన్ని అనుమతులు ఉన్న వాళ్ళని కూడా బెదిరించారు. 20% కమిషన్ ఇవ్వాలి, లేకుంటే మేము చెప్పిన ధరకి మాకే అమ్మాలని మీరు రకరకాలుగా బెదిరించారు. 6 నెలల పాటు ఎక్కడ మైనింగ్ జరపకుండా అడ్డుకున్నారు. అందరూ సరెండర్ అయిన తర్వాత మైనింగ్ అనుమతించారు. అందువల్లనే ఎక్కువ ఎగుమతి జరగలేదు, తక్కువ ఎగుమతి మాత్రమే జరిగింది అని అనిల్ కుమార్ యాదవ్ చెప్తూ ఉన్నారు. దాంతోపాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సొంత కంపెనీల నుంచి 19,600 టన్నుల క్వార్ట్జ్ను ఎగుమతి చేశామని మన ప్రెస్ మీట్లో అంగీకరించారు. అయితే అది కూడా ఎందుకు చేశారు అంత ఎక్స్పోర్ట్ చైనాకు అన్నప్పుడు ఆయన చెప్పింది, ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకున్నాం మేము, ఇది పరిశ్రమకు ఏర్పాటుకు సరిపోయేంత క్వాలిటీ ఉందా, దీని క్వాలిటీ ఎలా ఉంటుంది అని టెస్టింగ్ కోసం మేము 19,600 టన్నులు ఎగుమతి చేశామని కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో స్వయంగా అంగీకరించారు. దీనికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రశ్న సంధించారు. ఎక్కడైనా టెస్ట్ చేయాలంటే ఒక 5 కిలోలు పంపుతారు, లేదంటే 1 టన్ను పంపుతారు, లేకుంటే ఒక ట్రక్కులో పంపినా కూడా అది మహా అంటే కొన్ని టన్నులు మాత్రమే ఉంటుంది. కేవలం టెస్టింగ్ కోసం ఎవరైనా కానీ 19,600 టన్నుల్ని పంపిస్తారా? దీనికి సమాధానం ఏం చెప్తారు అని కూడా ఆయన ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ ఒక 3 కంపెనీల పేర్లు చెప్పి ఆ 3 గనుల్లో దాదాపు 1,00,000 టన్నుల మెటీరియల్ ఇప్పటికీ అక్కడ స్టాక్గా ఉంది. కానీ ఆ 3ంటికి సంబంధించిన అనుమతులు 50 ఏళ్ళ ఇచ్చిన లీజ్ అన్నది ఎప్పుడో గడువు ముగిసిపోయింది. అక్కడ మెటీరియల్ 1,00,000 టన్నులు ఉంది. గడువు ముగిసిపోయిన తర్వాత కూడా మెటీరియల్ని తీశారు కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఇది ప్రభుత్వం తీసుకుంటే 500 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నిజంగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈ గనులతో సంబంధం లేకపోతే ఆ మెటీరియల్ని వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పి వేలం నిర్వహించేలా చేస్తే 500 కోట్ల రూపాయల ప్రభుత్వానికి వస్తుంది. మరి అలా ఎందుకు చేయడం లేదు? ఆ 500 కోట్లకు సంబంధించిన మెటీరియల్ని కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే టీం కాజేయాలని చూస్తోందని కూడా అనిల్ కుమార్ యాదవ్ చెప్తూ ఉన్నారు. అయితే ఒకటి, అన్ని పత్రికల్లో, చాలా పత్రికల్లో, ఈవెన్ తెలుగుదేశం పార్టీ పత్రికల్లో కూడా నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్కి సంబంధించి పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, జరగబోతోంది, వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఇది స్కాము అని కూడా పత్రికల్లో అన్ని దానిలో వచ్చాయి.
సరే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడైతే తాను అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం లేదని తప్పుకున్నారు. పరిశ్రమ ఏర్పాటు చేయడం నుంచి తప్పుకుంటారా, లేకుంటే మొత్తం మైనింగ్ నుంచి అంటే కంపెనీలు మూసేశానని చెప్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళ అనుమానం ఏంటంటే మళ్ళీ బినామీల పేరుతో వేరే వేరే కంపెనీల పేరుతో ఈ పని అంతా చేస్తారు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అంత ఈజీగా వదులుకోరు. ఇప్పుడు మరో రూపంలో రాబోతున్నారు వీళ్ళు అని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది.